చైర్మన్ లాగే వాడి పెళ్ళానికి కూడా కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ. మనకి గొడవలు పెట్టడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటి వాళ్ళ చోటికి వెళ్తే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. ఆవిడేదో కదిలిస్తే కదిలిపోవడానికి, ఆవిడ మాయ చేస్తే మాయలో పడిపోవడానికి నేనే చిన్నపిల్లనేం కాదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో నాకు బాగా తెలుసు. తెలివితేటలు నీ పెద్ద కోడలికే కాదు, నాకు కూడా ఉన్నాయి. నిర్మలా, వస్తున్నా వదినా. త్వరగా రా, ఇక్కడ నీతులు వినలేక అల్లాడిపోతున్నాం. ఇదిగో వదినా. ఇదిగో సరుకులు తెప్పించిన తర్వాత ఇచ్చేస్తాను. ఆవిడికి చూపించి ఇంట్లో పెట్టుకో. అన్నపూర్ణ, రోజు రోజుకి ఇదిలా మొండిదానిలా తయారవుతుందేంటే? ఏం చేస్తాం అత్తయ్య? ఎంత మొండితనం ఉంటే ఏంటి? కనీసం ఇరుగు పొరుగు వాళ్లలాగా అయినా మనల్ని గుర్తించింది కదా, అది చాలు. అది కాదే, ఇది ఆ కిట్టి పార్టీకి వెళ్తే ఆ చైర్మన్ పెళ్ళాం దీనికి ఏం పొలాలు పెడుతుందో ఏమో అని. అసలే దీనికి ఆవేశం తప్ప ఆలోచన లేని వెర్రిమోహంది. అది నా భయం. అనయ్య, ఈరోజు క్యాటరింగ్ కోసమని ఒక 60 కేజీల రైస్ బస్తా ఒకటి వేయించాను అనయ్య. అలాగే ఒక 10 కేజీల కందిపప్పు బస్తా కూడా వేయించాను. పాత అప్పు మనం ఒక 10 కేజీల కందిపప్పుకు డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇంకా వచ్చి అనయ్య, వింటున్నావా? లేదురా. ఏంటన్నయ్య, వేద కాలేజ్ ఫీజు గురించి ఆలోచిస్తున్నావా? లలిత ఇంటి విషయం గురించి ఆలోచిస్తున్నాను రా. లలిత అనుకుంటున్నట్టు తన ఇల్లు తాకట్టు పెట్టడానికి లేదు. ఆల్రెడీ మనం పెట్టేశాం. ఈ విషయం తనకి చెప్పలేదు.